శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి గురించి మనం ఒక ఫజిల్ ద్వారా వీరికి ఉన్నటువంటి సమస్యలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, రెడీగా ఉండండి. ఒక పెన్ మరియు ఒక పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. ఒక రాజేష్ అనే పేరు కాకుండా మీ పేరును కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏ నుండి జెడ్ వరకు నేను ఒక ఆల్ఫాబెట్ వేసాను. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ వేసాను. ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు మీ పేరు కింద రాసుకోండి. రాసుకున్నటువంటి పేరులో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని ఈ 9 గదుల బాక్స్లో ఈ బాక్స్ను తీసి ఆ బాక్స్లో రాయండి. ఇక్కడ మనం సింపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక రాజేష్ అనే పేరుని కనుక చూసినట్టయితే ఆర్ అంటే 2, 2కు 2 ఫిల్ అయింది. ఏ అంటే 1, జే అన్న 1, 1కు 1 ఫిల్ అయింది. ఈ అంటే 5, ఇక్కడ 5 చేశాను కదా. ఎస్ అంటే 3, హెచ్ అంటే 5 వేసాను. ఇక్కడ చూసాను. అంటే కేవలం 1, 2, 3, 5 మాత్రమే ఫిల్ అయ్యాయి బాక్స్లో. ఇంకా మిగతా ఎన్ని ఖాళీ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 5 బాక్సులు ఖాళీ ఉన్నాయి. 5 బాక్సులు ఏంటి? 4వ నంబరు 1 ఖాళీ ఉంది, 7వ నంబర్ 1 ఖాళీ ఉంది, 8, 9, 6వ నంబర్ ఖాళీ ఉంది. మరి ఈ ఖాళీగా ఉన్నటువంటి అన్ని కూడా నెగిటివ్, అతనికి జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టేటివి. పాజిటివ్గా ఉన్నటివి అన్ని ఫిల్ అయినవన్నీ కూడా పాజిటివ్గా అతనికి మంచి చేసేటివి అని కూడా నేను చెప్పవచ్చు. ఈ 9 గదుల బాక్స్లో ఉన్నటువంటి వాల్యూస్కు ఇక్కడ అర్థాలు ఇచ్చారండి. అంటే వీటిని చూసుకుంటే సరిపోతుంది మీరు 1 నుండి 9 వరకు. 1 వివాహం, 2 సంతానం, 3 రిలేషన్షిప్, 4 రుణ బాధలు, 5 సొంత గృహము, 6 చదువు, 7 వ్యాపారం, 8 ఆరోగ్యం, 9 విదేశీ ప్రయాణం. ఇవి ఉన్నాయి. అయితే ఇక్కడ 1 ఫిల్ అయింది కాబట్టి మనం 1కి 1 వివాహం జరుగుతుందా రాజేష్ అంటే జరుగుతుంది. 2 సంతానం కలుగుతుంది అంటే కలుగుతుంది, ఉంది కదా, ఫిల్ అయింది కాబట్టి కలుగుతుంది. 3 రిలేషన్షిప్ ఉంటుంది అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రాజేష్కి రిలేషన్షిప్ ఉంటుంది. 4 ఫిల్ కాలేదు, చూసారా ఇక్కడ 4 ఫిల్ కాలే అంటే రుణబాధలు అని తెలియజేస్తుంది. ఇతనికి రుణబాధలు ఉంటాయంటే ఉంటాయి ఖచ్చితంగా. 5 సొంత గృహం ఉందా అంటే ఉంటుంది కంపల్సరీ, ఫిల్ అయింది కదా రాజేష్ అనే పేరు కాబట్టి సొంత గృహం ఉంటుంది కంపల్సరీ. తర్వాత 6 చదువు అనేది అతను మోస్తరుగా చదువుకుంటాడు కానీ ఏం లాభం అండి, ఆయన ఎంఎస్సి చేసినా, పిహెచ్డి చేసినా, డిగ్రీ చేసినా, ఏది చేసినా అతని చదువుకు తగ్గ ప్రతిఫలం ఉండదు. అతను చదువుకున్న దానికి చిన్న ఉద్యోగం చేస్తాడే కానీ పెద్ద ఉద్యోగానికి వెళ్ళాడు. అంటే మినిమం అతను చదువుకున్నది ఒకటైతే చేసేది ఇంకొకటి మరొకటి అలా ఉంటుందండి. ఎస్, అంటే అతనికి బొత్తిగా చదువుతో రిలేషన్షిప్ అనేది ఉండదు. అంటే చదువు రిలేటెడ్గా అతనికి ఉద్యోగం ఉండదు, అంతేనండి. తర్వాత ఇక్కడ 7 వ్యాపారాన్ని తెలియజేస్తుంది. వ్యాపారంలో మైనస్ చూపెడుతుంది, అంటే ఖాళీగా ఉంది డబ్బా. ఈ బాక్స్ ఖాళీగా ఉంది అంటే వ్యాపారం చేస్తే నష్టపోతాడు, సర్వం నష్టపోతాడు. మీరు ఏ వ్యాపారం ఉన్నా చేయండి నష్టపోతాడు. సంపాదించింది ఏం లేదు, నష్టపోవడం ఎక్కువగా. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తే మొత్తం జీరో అయిపోతుంది, లైఫ్ అంతా జీరో అయిపోతుంది, మొత్తం జీరోనే. అలా అని చెప్పేసి వ్యాపారాలు పెట్టకుండా ఇంట్లో కూర్చోమంటారా? అస్సలే కాదు. అంటే మీకు వ్యాపారంలో నష్టాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఈ బాక్స్ ఫిల్ కావాలంటే పేరుని 270 నుండి 360 డిగ్రీల కోణంలో ఈ పేరును గ్రాఫ్ వేయాలి. ఈ గ్రాఫ్ వేస్తే రాజేష్ సెట్ అయిపోతాడు. మీరు ఒకటేనండి, మీరు ముందుకొచ్చి ముందుకు ఒక అడుగు వేసి మీకున్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటికి పరిహారాలు చేసుకుంటేనే మీరు అభివృద్ధిలోకి వస్తారు. లేదు వీటిని నమ్మను, నాకు అవసరం లేదు, నేను కష్టపడతానంటే కష్టపడండి కానీ ప్రతిఫలం ఉండదు. భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో అందరూ కష్టపడుతుంటారు కానీ కొందరు మాత్రమే పైకి వస్తారు. అది వారికి ఉన్నటువంటి లక్. ఆ లక్ లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా మీరు సంపాదించలేరు. ఇది ఇంతెందుకంటారు, రాజేష్ అనే పేరు పెట్టుకున్నవారు ఒక కిరాణా షాప్ బిజినెస్ పెట్టారనుకోండి, సూపర్ మార్కెట్ పెట్టారనుకోండి, ఇద్దరు రాజేష్లు ఇద్దరు కిరాణా షాప్ పెట్టితే ఒక రాజేష్ బాగా సంపాదించి ఉన్నతంగా జీవిస్తే ఇంకొక రాజేష్ అదే కిరాణా షాప్ బిజినెస్ పెట్టి లాస్ ఏర్పడుతుంది. అంటే దీనికి అర్థం ఏంటిది మీరు చూడండి. అంటే ఒక పేరులో మాత్రమే ఉండదండి, గుర్తుపెట్టుకోండి.
అతను పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి కూడా అతనికి అదృష్టం దురదృష్టం అనేది కూడా కలుగుతుంది. వీటిని అన్నిటినీ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వారు పుట్టినటువంటి రాశి నక్షత్రాన్ని తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకొని సమర్థవంతంగా పూర్తి స్థాయిలో కనుక మీరు పేరు బలాన్ని పెంచగలిగితే ఇక వారి జీవిత జన్మ ధన్యమే అవుతుంది. దాని ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మీ పేరు గురించి మీరు తెలుసుకోవాలి, మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీకున్నటువంటి సమస్యలను పారద్రోలాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.